మన ఖమ్మం దారాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే నేషనల్ హైవే 16తో ఎలా మెర్జ్ అవబోతుంది అండ్ అలానే ఖమ్మం దారాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో ప్యాకేజ్ 5లో జరిగిన వర్క్ ని చూడబోతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ వెళ్తే ఈ వ్లాగ్ నుంచి చూడబోతున్నాం అంటే మన ఖమ్మం దారాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ఉంది కదా, ఈ ఖమ్మం దారాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని దేవరాపల్లి దగ్గర మనకి వర్క్ ఎలా జరిగింది, ఇంటర్చేంజ్ వర్క్ ఎంతవరకు జరిగింది, అలానే ఇంటర్చేంజ్ నుంచి మన లోపలికి వెళ్తే ఎంతవరకు వర్క్ జరిగింది అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం, చూడబోతున్నాం. అండ్ అలాగే బ్యూటిఫుల్ వ్యూస్ అయితే వస్తాయన్నమాట. మనం అరౌండ్ ఒక 10 to 12 కిలోమీటర్ ట్రావెల్ చేస్తాం. ఈ 10 to 10 కిలోమీటర్స్ లోని వర్క్ ఎంతవరకు జరిగింది అండ్ మరి ఆ ముందు వర్క్ జరిగిందా లేదా, అసలు ఏం వర్క్ పెండింగ్ ఉంది, అన్ని విషయాలు కూడా మనమైతే తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మనమైతే మ్యాప్ వ్యూలో చూద్దాం, తర్వాత డైరెక్ట్ గా విజువల్స్ చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. చలో ఫ్రెండ్స్, ఇక్కడ మనం మ్యాప్ వ్యూలో నడితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే ఖమ్మం దారాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. మొత్తం 162 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ప్రస్తుతం మనం ఖమ్మం నుంచి దారాపల్లి వెళ్ళాలంటే దాదాపుగా 180 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. ఈ హైవే కంప్లీట్ అయిందంటే మనం 120 కిలోమీటర్ల దూరంలోనే ఈ హైవేలో ఎలాంటి ట్రాఫిక్ లేకుండా వెళ్ళొచ్చు. ప్రస్తుతం ఉన్న హైవే కూడా చాలా చిన్నగా ఉంటుంది, బట్ ఈ హైవే వేస్తే 4 లైన్ యాక్సిస్ కంట్రోల్ కాబట్టి మన జర్నీ వేగవంతం సుఖవంతంగా ఉంటుంది. సో మనమైతే ఈ హైవేలో ఇప్పుడు ఏం చూడబోతున్నాం అంటే ఈ హైవే నేషనల్ హైవే 16తో ఎలా మెర్జ్ అవుతుంది అండ్ అలానే నేషనల్ 16 నుంచి లోపలికి వెళ్తే ఎక్కడి దాకా వర్క్ జరిగిందో మనం తెలుసుకోబోతున్నాం, చూడబోతున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదే మన దేవరాపల్లి అనమాట. దేవరాపల్లి దగ్గర ఇంటర్చేంజ్. సో ఇంటర్చేంజ్ వర్క్ పూర్తయింది. ఇంకా అలానే ఈ లోపలికి దాదాపుగా 10 కిలోమీటర్ల వరకు వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ వరకు వర్క్ కంప్లీట్ అయింది. అండ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ రెడ్ కలర్ ఏరియా కనబడుతుంది కదా, ఇక్కడ వర్క్ అయింది. అండ్ ఈ మధ్యలో కొంచెం వర్క్ అయింది అనమాట. ఈ మధ్యలో కొన్ని చోట్ల టోటల్గా వర్క్ అవ్వలేదు. అది నేను మీకు క్లియర్గా చూపిస్తాను స్కై వ్యూలోని. అండ్ అలానే కంప్లీట్గా మీకు ఈ హైవేలో చాలా చోట్ల వర్క్నే చూపించాను. సో ఈ వీడియోలో మాత్రం ఇక్కడ జరిగిన వర్క్నే చూపిస్తాను. సో మరి వెళ్దాం విజువల్ చూడడానికి. లెట్స్ గో ఫ్రెండ్స్. చూసారు కదా మ్యాప్ వ్యూ. మీకైతే మ్యాప్ వ్యూలో చాలా డీటెయిల్డ్ గా మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వీడియో చూడబోతున్నాం అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలానే ఈ ఖమ్మం దారాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో కూడా మనకి వర్క్ ఎంత జరుగుతుంది, ఏం వర్క్ జరుగుతుంది అనేది డీటెయిల్ చెప్పాను. సో మరి ఇప్పుడు మనమైతే విజువల్ చూడడానికి వెళ్ళబోతున్నాం. మరి వెళ్దామా ఫ్రెండ్స్? ప్రస్తుతం మన ముందు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి నేషనల్ హైవే 16 మన దేవరాపల్లి దగ్గర. సో ఇప్పుడు మనమైతే నేషనల్ హైవే 16 అండ్ అలానే మన ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ఎలా కనెక్ట్ అవుతున్నాయో చూడబోతున్నాం. ఆ ముందు మనకు క్లియర్ కనిపిస్తుంది చూసారా, ఒక ఇంటర్చేంజ్ అయితే ఉంది. ఈ ఇంటర్చేంజ్ ద్వారా మనం ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో కనెక్ట్ అవ్వచ్చు. అలానే మనం డైరెక్ట్గా ఖమ్మం వరకు ఎలాంటి ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోవచ్చు ఈ హైవే కంప్లీట్ అయితే. ప్రస్తుతం ఈ హైవే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. రీసెంట్గా నితిన్ గడ్కరీ గారు చెప్పిన మాటల ప్రకారం చూసుకున్నట్లయితే 82% పనులు అయితే జరిగాయి. మధ్యలో కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉంది. ఈ హైవే మొత్తం 162 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ 162 కిలోమీటర్ని మొత్తం 5 ప్యాకేజీలుగా డివైడ్ చేశారు. ఈ 5 ప్యాకేజీల్లో మొదటి 2 ప్యాకేజీలు హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ కంపెనీలు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 3వ ప్యాకేజ్ కేఎంవి ప్రాజెక్ట్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 4, 5 ప్యాకేజీలను బీకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనమైతే ఈ హైవేలో ట్రావెల్ చేయబోతున్నాం. ట్రావెల్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వర్క్ అయిందన్న విషయాలు తెలుసుకోబోతున్నాం. మనమైతే నేషనల్ హైవే 16 చెన్నై కోల్కతా హైవేని దాటుకుని ముందుకైతే వెళ్తున్నాం. అండ్ ఇంటర్చేంజ్ పై నుంచి మనం అయితే వెళ్ళాం. మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది ఈ ఇంటర్చేంజ్ ఎలా ఉంటుంది అనేది. మన సబ్బవరం దగ్గర రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, సేమ్ అక్కడ ఎలాంటి ఇంటర్చేంజ్ వచ్చిందో సేమ్ ఇంటర్చేంజ్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇలా మనం ఎంటర్ అయ్యేం లేదో మనకి ఎంట్రీలోనే తగిలాయి టోల్ గేట్స్ అనమాట. వీటిని ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ అంటారు. ఇక్కడ మాత్రమే ఈ హైవేలో ఎంట్రీ ఎగ్జిట్ గేట్స్ ఉంటాయి. మిగిలినన్నీ కూడా హైవేకి పక్కనైతే ఉంటాయి. ఇంటర్చేంజ్ ద్వారా ఎగ్జిట్ అయ్యేటప్పుడు మనం ఈ టోల్ ట్యాక్స్ పే చేసి బయటకైతే వెళ్ళాలి. ఈ హైవే ప్రధానంగా ఖమ్మం, వైరా, కల్లూరు, తిరువూరు, సత్తుపల్లి, జంగారెడ్డిగూడెం, ఒయిల్గూడెం, దేవరాపల్లి వంటి ప్రాంతాల గుండా సాగుతుంది. ఈ హైవేలో మొత్తం మనకి 8 టోల్ ప్లాజాలు అంటే 8 ఇంటర్చేంజ్లు స్టార్టింగ్లో చెప్పారు. తర్వాత మళ్ళీ అక్కడ లోకల్ పీపుల్ కోరిక మీదుగా 3 ఇంటర్చేంజ్లు అయితే యాడ్ చేశారు. నా ప్రీవియస్ వీడియోస్లో నేనైతే క్లియర్గా ఆ ఇంటర్చేంజ్ ఎక్కడెక్కడ వచ్చాయనేది చెప్పాను. మీరు కనుక ఆ వీడియో చూడాలనుకుంటే
మన ఛానల్లో ఉంటుంది చూడండి. అలానే ఈ హైవేలో మొత్తం 51 మైనర్ బ్రిడ్జ్లు 9 మేజర్ బ్రిడ్జ్లు ఉన్నాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక అండర్ పాస్ అయితే వెళ్ళింది. ఇంకా మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కంప్లీట్గా యాక్సెస్ కంట్రోల్ కాబట్టి మనకి లెఫ్ట్లో రైట్లో బౌండరీస్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి అండ్ అక్కడ బౌండరీ వాల్స్ కూడా ఉన్నాయి. అండ్ రైట్ సైడ్లో గ్రీనరీ మాత్రం అదిరిపోయింది కదా, పామ్ ట్రీస్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ కనిపిస్తున్నాయి. ఇంకా మనకి ఈ రూట్లో ఎక్కువ పామ్ ట్రీస్ అయితే ఉంటాయి. అలానే ఈ హైవే మనకి ఎందుకు వేస్తున్నారంటే ప్రస్తుతం ఉన్న హైవే అయితే చాలా కంజెస్టెడ్ అయిపోయింది, ఎక్కువ హెవీ వెహికల్స్ తిరుగుతున్నాయి. నేను వైజాగ్ హైదరాబాద్ హైవే వీడియో చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు మొత్తం విజువల్స్ చూపిస్తాను, అక్కడ ట్రాఫిక్ ఎలా ఉంటుంది అన్ని విషయాలు మీరు షేర్ చేసుకుంటాను. అసలు కొత్త హైవే వేయాల్సిన అవసరం ఏంటనే విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతం మనం ఈ హైవేలో చూసుకున్నట్లయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది దాదాపుగా 10-15 కిలోమీటర్ల వరకు రోడ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. తర్వాత మళ్ళీ మనకి రోడ్ వర్క్ అయితే అవ్వలేదు. నేను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అయితే దాదాపుగా 12 కిలోమీటర్లు. ఈ 12 కిలోమీటర్ డిస్టెన్స్ని మనం మామూలుగా వస్తే 12 నిమిషాల్లో వచ్చేయచ్చు, ఇంకా ఫాస్ట్గా వస్తే 10 నిమిషాలని రావచ్చు. అండ్ చూస్తున్నారు కదా హైవే ఎలా ఉందో. అండ్ కంప్లీట్గా ఈ హైవే కంప్లీట్ అయిందంటే మనకి చాలా వరకు టైం అయితే సేవ్ అవుతుంది. ఇంకా ఈ హైవేలో దాదాపుగా 18% పనులు అయితే అవ్వాలి. కొన్ని చోట్ల ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాపర్గా జరగలేదు అండ్ అక్కడ మనకి రోడ్ వర్క్ అయితే జరగలేదు. అది కూడా నేను మీకు క్లియర్ చూపిస్తాను. తొందరలోనే ఈ ఖాళీగా ఉన్న ప్లేస్లో కూడా రోడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి హైవే కంప్లీట్ అయిందంటే మనం చాలా చాలా హ్యాపీగా వైజాగ్ నుంచి హైదరాబాద్కి అయితే వెళ్ళొచ్చు. అది ఎలా అనేది మీకు నేను అప్కమింగ్ వీడియోలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమంది ఈ రూట్లో ట్రావెల్ చేస్తున్నారు, ఎవరైతే మనకి తెలియకుండా వచ్చేస్తారు కదా వాళ్ళైతే వచ్చి ముందుకు వెళ్ళి మరి వెనక్కి అయితే వస్తున్నారు. ఈ రూట్లో ప్రస్తుతం మనం వెళ్తే చాలా లాంగ్ అవుతుంది, కోయిలగూడెం వెళ్ళి వెళ్ళొచ్చు కానీ కొంచెం లాంగ్ అవుతుంది అండ్ అలానే కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది రోడ్ అయితే. ఇక్కడ మనం చూస్తున్నాం కదా రోడ్ వర్క్ అయితే జరగలేదు. సో నేను వెళ్ళినప్పుడు రైట్కి వెళ్ళిపోయాను, సో కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి లెఫ్ట్ నుంచి వెళ్ళాను. సో మనం వీడియో చూస్తున్నాం మనమే కన్ఫ్యూజ్ అయ్యామంటే కొత్త వీళ్ళు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. సో అందువల్ల ప్రస్తుతం ఈ రోడ్ని అయితే ఎవరు యూజ్ చేయకండి, కంప్లీట్ అయిన తర్వాత అందరూ హ్యాపీగా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మీకు చాలా క్లియర్గా ఒక 5-10 సెకండ్స్ అవుతుందన్నమాట డ్రోన్ అయితే. సో నేనప్పుడు అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ చేసుకొని అటు తిప్పి ఇటు తిప్పి ఫైనల్గా మళ్ళీ ఈ రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యాను. మీకు చూపించాలి కాబట్టి నేనైతే ఈ రోడ్లో ట్రావెల్ చేసి మీకు ఈ హైవే వర్క్ డీటెయిల్గా చూపిస్తున్నాను. సో మరి మీలో ఎంతమందికి నా వర్క్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ అలానే మనైతే ఇప్పుడు ముందుకు వెళ్తాం, ముందుకు వెళ్ళి ఆ ముందున ఎక్కడ వర్క్ పెండింగ్ ఉందో చూస్తాం. మీకు నేను నా ప్రీవియస్ వీడియోలో ఎగ్జాక్ట్గా మన కోయిలగూడెం ద్వారా వర్క్ వెళ్ళి చూపించాను, అక్కడ అందుకన్నా వర్క్ ఇంకా అప్డేట్ అయి ఉంటుంది. మీరు చూడాలనుకుంటే నా ప్రీవియస్ వీడియో చూడండి, దాంట్లో కొంచెం వర్క్ అప్డేట్ అయి ఉంటుంది. అలానే చాలా వరకు ఈ రూట్లో వర్క్ నేను చూపించాను, అవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. చాలా తక్కువ వ్యూస్ వచ్చి ఉంటాయి, బట్ ఓకే మీరు మళ్ళీ చూస్తే వ్యూస్ అయితే పెరుగుతాయి. సో మరి చూడండి అండ్ ఈ హైవే గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోండి. ఇంకా మీకు నేను రేపటి వీడియోలో అయితే వైరా దగ్గర ఇంటర్చేంజ్ చూపిస్తాను అండ్ తర్వాత ఖమ్మం దగ్గర దంసలాపురం దగ్గర చాలామంది కామెంట్ చేస్తారు చూపించమని చెప్పి, అది కూడా చూపిస్తాను. ఆ తర్వాత అప్కమింగ్ వీడియోలని మీకు ఏం చూపిస్తా అంటే ఈ హైవే ఖమ్మం హైదరాబాద్ హైవేకి ఎలా కనెక్ట్ అవుతుందో చూపిస్తాను. ప్రతి వీడియో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మీరు వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది వీడియో యొక్క బ్యూటీ. అండ్ మీరు చూస్తున్నారు కదా మీకైతే మంచి గ్రీనరీలోని ఈ హైవే అయితే వెళ్తుంది. మధ్య మధ్యలో మనకి బ్యూటిఫుల్ లేక్స్ కనబడతాయి, అవి కూడా చూడడానికి చాలా చాలా సూపర్గా ఉంటాయి. మనం చూస్తున్నది 5వ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ని కన్సిడర్ చేస్తుంది బీకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ వాళ్ళు. రైట్ సైడ్లో మీరు చూస్తున్నట్లయితే వాళ్ళ క్యాంప్ మీకు కనిపిస్తుంది అనుకున్నాను, రైట్ సైడ్లో వాళ్ళ క్యాంప్ అయితే. అండ్ లెఫ్ట్లో కూడా ఇక్కడ వర్క్ చేస్తారు కదా వర్కర్స్ అయితే ఉంటారు. రైట్ సైడ్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం మనకి ఫ్లై యాష్, ఇంకా అక్కడ మనకి వాటర్ బాడీ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా మనకి కొన్ని బ్రిక్స్ కూడా కనబడుతున్నాయి రైట్ సైడ్లో. కొన్ని అవసరం వాటిని ఇక్కడ ప్రీకాస్ట్ చేస్తారు. సో ముందు మన కారు వెళ్తుంది చూసారా జుమ్ అని చెప్పేసి. సో నేను తీసానని చెప్పడానికి నా కార్ని ముందైతే పంపిస్తున్నాను. కంప్లీట్గా నా ఖర్చుతోని ఈ హైవే వీడియోస్ అనేది తీస్తున్నాను అనమాట. చూస్తున్నారుగా ఒక హైవే వీడియో తీయాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే మనం ట్రావెల్ చేసి ఆ వీడియోస్ అనేది తీయాలంటే మామూలుగా ఖర్చు అవ్వదు. సో ఇప్పుడు ఈ హైవే వల్ల కొన్ని ప్రయోజనాలు తెలుసుకొని వీడియోని అయితే ఎండ్ చేద్దాం. ఈ హైవే వల్ల ఖమ్మం నుంచి దేవరాపల్లికి ప్రయాణ సమయం తగ్గుతుంది. అలానే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య రోడ్ కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా చాలా వేగవంతం అవుతుంది.
అలానే ఈ లోపల ఉండే గ్రామాలు ఉన్నాయి కదా, ఆ గ్రామాలకి మంచి రోడ్ కనెక్టివిటీ అందుతుంది. ఇవి ఈ హైవే వల్ల ప్రయోజనాలు. ఇంకెక్కడ చూస్తున్నారు కదా, మనకి మధ్యలో రోడ్ అవ్వలేదు, ముందున చిన్న మొక్క అయింది, మళ్ళీ కొంచెం వర్క్ అవ్వదు, తర్వాత మళ్ళీ ఇంకో రోడ్ కనెక్ట్ అవుతుంది. సో ఈ వర్క్ అయితే అయింది ప్యాకేజ్ 5లోని. ఇంకా ముందుకెళ్తే వర్క్ జరిగి ఉంటుంది. బట్ నేనైతే మీకు 12 కిలోమీటర్ వరకు చూపించాను. మీకు మ్యాప్లో చూపించే కదా నేను ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చూపిస్తున్నాను అనేది. సో మ్యాప్లో మీకు అయితే క్లియర్గా చూపించాను. అండ్ మళ్ళీ ఇప్పుడు విజువల్స్ కూడా చాలా బెటర్ చూపించాను అనుకుంటున్నాను. సో వీడియోలో ఉంది మీరే కామెంట్లో తెలియజేయాలి. నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నా. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే చాలా డీటెయిల్డ్గా మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ హైవేలోని దావరపల్లి దగ్గర ఇంటర్చేంజ్ చూపించాను. ఇంటర్చేంజ్ నుంచి లోపలికి వెళ్ళి ఆ లోపల ఎంతవరకు వర్క్ అయింది, అసలు మనం ఈ హైవేలో ప్రజెంట్ వెళ్ళాల్సా లేదా అనే విషయాలను కూడా మీకైతే డీటెయిల్గా చెప్పాను అనుకుంటున్నాను. ప్రస్తుతం ఈ హైవే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఈ హైవేలో ట్రావెల్ చేయకపోవడం చాలా మంచిది. కానీ కొంతమంది ట్రావెల్ చేస్తున్నారు, లోకల్ పీపుల్, వాళ్ళకి ఐడియా ఉంటుందో ట్రావెల్ చేస్తున్నారు. సో కొత్త వాళ్ళు ఎవరైనా అయితే మాత్రం ట్రావెల్ చేయకపోవడం మంచిది. సో మరి మీకైతే డీటెయిల్డ్గా ప్రతి విషయాలు చెప్పాను అనుకున్నాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. మరి నేనైతే ఈ వీడియోని ఎక్కడ దాన్ని చేస్తున్నాను. మీకు వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవుతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.